అనంతగిరి హిల్స్ హైదరాబాద్కి అతి దగ్గరలో అంటే 100 కిలోమీటర్ల లోపే ఉన్నటువంటి అద్భుతమైన వీకెండ్ స్పాట్. ఇక్కడ మనం ట్రెక్కింగ్ చేయొచ్చు, అతి పురాతనమైనటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని చూడొచ్చు, అక్కడే తపస్సు చేసినటువంటి మార్కండేయ మహర్షి తపస్సు చేసిన స్థలాన్ని, ఆ కేవ్స్ని కూడా చూడొచ్చు. మొదటగా మనం ట్రెక్కింగ్ చేసే ప్లేస్కి వెళ్దాం. ఇది తాండూరు శైవక్షేత్రం నుంచి వచ్చేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఇలా కనిపిస్తుంది. వెళ్దాం పదండి. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి ఒక్కొక్కరి దగ్గర 30 రూపాయలు తీసుకుంటారు. అడిషనల్గా కెమెరా ఉంటే కెమెరాకి ఎక్స్ట్రా ఛార్జ్, మొబైల్కి అయితే ఏమీ లేదు. సో ట్రెక్కింగ్ స్టార్ట్ చేయగానే మనకి ఒక పురాతనమైనటువంటి ఆలయ సెటప్ టైప్లో కనిపిస్తుంది. లోపల శివుడు ఉన్నాడు, దర్శించుకోండి. ఈ శివుడి విగ్రహానికి ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం ఉంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఒకసారి చూసేద్దాం. ఈ నంది విగ్రహం చాలా అందంగా కనిపించింది. అలాగే మనకి ట్రెక్కింగ్ అంటే ఇక్కడ నుంచి మనకి ఒక వాచ్ టవర్ ఉంటుందన్నమాట. ఆ వాచ్ టవర్ దగ్గర వరకు మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా మిగతా ప్లేసెస్కి ఎక్కడైనా వెళ్ళాలని మనం ట్రై చేస్తే తప్పిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ కొన్ని మృగాలు కూడా తిరుగుతుంటాయి కాబట్టి మనం అట్లాంటి పనులు చేయకుండా స్ట్రెయిట్గా అక్కడున్న వాచ్ టవర్కు వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన విషయం ఏమిటంటే మనకి నిజమైనటువంటి ఫారెస్ట్లో నడుస్తున్న ఫీలింగ్ కనిపిస్తుంది. నిజమైన ఫారెస్ట్లో నడుస్తున్న ఫీలింగ్ అంటే యాక్చువల్లీ నిజమైన ఫారెస్టే, కానీ హైదరాబాద్లో ఇలా సిటీలో టౌన్లో ఉండే వాళ్ళకి సడన్గా ఇట్లాంటి ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు కలిగేటువంటి ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ట్రెక్కింగ్ చేయండి, కానీ ఇక్కడికి ముఖ్యంగా వర్షాకాలం వస్తే మాత్రం చాలా ప్రమాదం. ఎందుకంటే నేల కూడా చాలా స్లిప్పరీగా ఉంటుంది. ఇక్కడ అక్కడక్కడ ఉన్నటువంటి నీటి నిల్వల వల్లనే మనకి నడవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో. సో వర్షాకాలం ఈ ట్రెక్కింగ్ని అవాయిడ్ చేసుకుంటే బెటర్. కానీ సమ్మర్లో మాత్రం ఈ ఫీలింగ్ చాలా బాగుంది. ఒక్కసారి ఈ వాచ్ టవర్ దగ్గరికి వచ్చిన తర్వాత పైనకు చేరుకున్న తర్వాత మనకి ఇంతసేపు మనం నడిచినటువంటి అలసట అంతా పోతుంది. చాలా అద్భుతమైన వ్యూస్ ఉంటాయి, మీరు కూడా చూసేయండి. ఇక అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అయితే ఈ టెంపుల్ని ఏదో మరో టెంపుల్ అని మాత్రం పొరపడకండి. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏ పుణ్యక్షేత్రానికి కూడా తగ్గకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ఈ టెంపుల్ దగ్గరికి రాగానే హనుమంతుడు, అలాగే గరుత్మంతుడు, పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయన్నమాట. చాలా అందంగా ఉన్నాయి, చూసేయండి. ఈ టెంపుల్ దగ్గర మనం ముఖ్యంగా చూడవలసినటువంటి విశేషాలు ఏమిటంటే ప్రధానాలయం మాత్రమే కాకుండా ఇక్కడ మూసీ నది జన్మించినటువంటి ప్రదేశం ఉంది, అది కూడా మనం చూడాలి. అంతేకాకుండా మార్కండేయ ముని ఇక్కడ తపస్సు చేశారు. ఆయన తపస్సు చేసినటువంటి గుహ కూడా ఇక్కడే ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను. అంతేకాకుండా ఇక్కడ సీక్రెట్గా ఒక హనుమాన్ గుడి కూడా కనిపించింది. ఆ విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ప్రధానాలయంలో ఉన్నటువంటి ఒక్కొక్క విశేషాన్ని చూద్దాం. ఈ ప్రధానాలయంలో అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిశారు. ఆలయంలో ముఖ్యమైన ప్రదేశాలలో వీడియో తీయడం అనేది నిషేధించబడింది, కాబట్టి మనకి ఏదైతే అవకాశం ఉందో అవన్నీ కూడా చూసేద్దాం. ఆలయం ఇలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో అత్యంత అందంగా కనిపించినటువంటి కొన్ని ఉపాలయాలు ఉన్నాయి, అవి చూసేద్దాం రండి. ఆలయంలో ధ్వజస్తంభానికి పక్కనే దీపస్తంభం చూశారు కదా, ధ్వజస్తంభం కంటే కూడా పెద్దగా ఉంది, చాలా అందంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామి మాత్రం ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదు అన్నట్టు ఉన్నారు. మీరు కూడా దర్శనం చేసేసుకోండి.
ఇక్కడ ఇంకో ఉపాలయంలో అనంత పద్మనాభ స్వామిని ఉంచారు, చూడండి ఒకసారి. మనకి గర్భగుడిలో అనంత పద్మనాభ స్వామి ఈ విధంగా కనిపించరు, నిలబడుకొని కనిపిస్తారన్నమాట. ఈ ఆలయం అడవి మధ్యలో ఉండడం వల్ల ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఉన్నంతసేపు మరికొంతసేపు సమయం స్పెండ్ చేద్దామన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రధాన ఆలయం దర్శించుకున్న తర్వాత ఆలయం పక్క నుంచి కిందికి వెళ్ళే మెట్ల ద్వారా మనం కింద కోనేటి వద్దకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు మాకు లెఫ్ట్ సైడ్ ఒక చిన్న ఆలయం కనిపించింది. అడవి మధ్యలో చాలా అందంగా కనిపించింది. సో ఆ ఆలయం ఏంటో ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళామన్నమాట. మీరు కూడా చూసేయండి. ఇది ఒక ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ ఆలయంలో హనుమంతునిది చిన్న విగ్రహం ఒకటి ఉంది, చూసేద్దాం రండి. ఆలయం పక్కన ఉన్నటువంటి మెట్ల ద్వారా కిందకి వస్తే ఇక్కడ మనకి మరో హనుమంతుని ఆలయము, అలాగే కోనేరు కనిపిస్తాయి అన్నమాట. కోనేరు చాలా పెద్దగా ఉంటుంది, కాకపోతే దాన్ని మనలాగా వచ్చిన భక్తులు కొంతమంది పాడు చేస్తున్నారని ఒక గ్రిల్ లాగా పెట్టారన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. ఈ కోనేరుకి కరెక్ట్గా వెనకాల వైపు మనకి మూసీ నది జన్మస్థానం ఉంటుంది. అది కూడా వెళ్ళి చూసేద్దాం. ముందుగా కోనేరు చూసేయండి. హైదరాబాద్కి దగ్గర 100 సంవత్సరాల పాటు తాగునీటిని అందించినటువంటి మూసీ నది యొక్క జన్మస్థానం ఇది. దీన్ని చాలామంది చూడరు. అనంతగిరి హిల్స్ వచ్చినా కూడా ఈ ప్లేస్ని స్కిప్ చేస్తారు. ఈసారి మీరు వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ని స్కిప్ చేయకండి. ఈ ప్లేస్ దట్టమైన అడవి మధ్యలో ఉండడం వల్ల మనకి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ మనం ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడికి దగ్గరలోనే మనకి 100 సంవత్సరాల పురాతనమైనటువంటి మామిడి చెట్టు ఒకటి ఉందని చెప్పి కూడా చూపించారన్నమాట. ఇక మార్కాండేయ ముని తపస్సు చేసినటువంటి గుహని చూసేద్దాం రండి. అతి పురాతనమైనటువంటి ఈ గుహలో మనకి మార్కాండేయ ముని యొక్క విగ్రహం కూడా పెట్టారు. అంతేకాకుండా మీరు ఇప్పుడు చూస్తున్న గూళ్ళు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా వెలుగు కోసం దీపాలు పెట్టుకోవడానికి చేసినటువంటి ఒక అమరిక అన్నమాట. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి మార్కాండేయ ముని విగ్రహాన్ని కూడా దర్శించుకుందాం. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐ విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.